యేసయ్య నా మీద రాళ్ళు విసురుతున్నారు. యెహోషువతో దేవుడు చెప్పాడు, యొర్దాను నది దాటమని. పొంగి పొర్లుతున్న యొర్దాను నదిని చూసి దాటమంటున్నావు, దేవుడు చెప్పాడు దాటమని. ఎలా దాటాలో అర్థం కావాలా. మందసం పట్టుకొని యాజకులు అడుగు పెట్టగానే పొంగి పొర్లుతున్న యొర్దాను వెనక్కి మళ్ళింది. అందరూ నడిచి ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే హల్లెలూయా హోసన్నా షాలోమ్ అనగానే దేవుడు అన్నాడు, మీరు ఏ రాళ్ళ మీదైతే నడుచుకొని వచ్చారో, ఏ రాళ్ళనైతే తొక్కొని వచ్చారో ఆ రాళ్ళన్నీ తీసి ఈ మీరు గొప్పగా ఉంచండి. ఎందుకు తెలుసా? ఆ రాళ్ళు జ్ఞాపకార్థ రాళ్ళు. ఈ రాళ్ళు చూడగానే మళ్ళా ఇంకొక సమస్య రాగానే మీరు భయపడక్కర్లా. ఈ రాళ్ళను మళ్ళా చూడండి, ఎక్కడ సాయం చేసిన దేవుడు మరలా నాకు సాయం చేస్తాడు. ఈ రోజున నీ మీద రాళ్ళు ఇస్తున్నారే, ఆ రాళ్ళను మీ ఇంట్లో ఏ రాళ్ళుగా ఉంచండి? జ్ఞాపకార్థ రాళ్ళగా ఉంచండి. ఇది వరకు దేవుడు రోగం నుండి స్వస్థతపరిచాడు, ఇది వరకు ఇబ్బంది నుండి స్వస్థపరిచాడు, ఇది వరకు దేవుడు కీడు నుండి విడుదల పరిచాడు, ఇది వరకు దేవుడు నష్టం నుండి విడుదల పరిచాడు. మరలా మమ్మల్ని విడుదల పరచగలడు. నీ మీద రాళ్ళు విసినప్పుడు ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి. ఒక్కొక్కసారి ప్రార్థన బలిపీఠం కట్టాలి, ఒక్కొక్కసారి క్షమాపణ బలిపీఠం కట్టాలి, ఒక్కొక్కసారి ప్రేమ అన్న బలిపీఠం కట్టాలి, ఒక్కొక్కసారి ఆదరణ అన్న బలిపీఠం కట్టాలి, ఒక్కొక్కసారి ఓదార్పు అన్న బలిపీఠం కట్టాలి. ఆ రాళ్ళను తిరిగి ఇసరకూడదు. ఈ రాళ్ళు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఒక మేలు కొరకే ఇచ్చాడు. గిద్యోన్ 7 సంవత్సరాల నుండి మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకను గిద్యోని మీదకని ఏమి విసురుతున్నారు? రాళ్ళు విసురుతున్నారు. ఆ రాళ్ళు విసురుతుంటే వీళ్ళు కూడా తిరిగి ఏం చేస్తున్నారు? రాళ్ళు విసురుతున్నారు. కానీ 7వ సంవత్సరమున దేవుడు దర్శించాడు. దర్శించగానే వాళ్ళు విసిరిన రాళ్ళని మొత్తం బలిపీఠంగా కట్టాడు. బలిపీఠంగా కట్టి నామకరణం చేశాడు, యెహోవా షాలోమ్. అంటే ఎవరు కలుస్తున్నారు? దేవుడు మనిషి కలుస్తున్నాడు. ఏ రోజున బలిపీఠం కట్టాడో, దేవుడు మనిషి కలిశాడో, ఆ రాళ్ళు విసిరిన అనే సంగతి దేవాది దేవుడు చూసుకున్నాడు. అఖండమైన విజయాన్ని నా దేవాది దేవుడు ఇచ్చాడు. ఈ రోజున వాక్యం వింటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ మీద రాళ్ళు విసురుతుండగా నువ్వు తిరిగి రాళ్ళు విసురుతున్నావు. దాన్ని నువ్వు ఆపటానికి రెడీ అయితే, మళ్ళా బలిపీఠం కట్టుకోవడానికి రెడీ అయితే దేవుడు నువ్వు కలుస్తావు. ఎప్పటి వరకు నువ్వు నీ కుటుంబం పనిచేసింది, ఈ రోజు నుండి దేవుడే పని చేయబోతున్నాడు. దేవుడే నీ వ్యాపార పక్షాన పని చేయబోతున్నాడు. దేవుడే నీ బిడ్డల పక్షాన పని చేయబోతున్నాడు. దేవుడే మన మందిర పక్షాన పని చేయబోతున్నాడు. నువ్వు బలిపీఠం కట్టుకోవాలి.